నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొద్ది రోజుల క్రితం ఏదైతే కాకినాడలో జెన్సిస్ కంపెనీకి సంబంధించి అధిక వడ్డీలో ఆశ చూపి కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసి ఏదైతే కుచ్చుటోపు పెట్టిన కేసు ఉందో దీనికి సంబంధించిన A1, A2 నిందితులుగా ఉన్న మోజేష్ అలాగే లలితాంబిక వీళ్ళిద్దరిని కూడా సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను అయితే కిషోర్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. చాలా తక్కువ టైంలోనే వీళ్ళిద్దరిని మీరు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి దాదాపు 100 కోట్ల టర్నోవర్తో కొనసాగుతోంది. అలాగే చాలా మందికి రిటర్న్ ఇచ్చామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ₹1,00,000కి 15,000 ఇస్తామంటూ కూడా వినియోగదారులను మోసం చేసిన ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటంటే వీళ్ళని అసలు ఎలా అదుపులోకి తీసుకున్నారు? ఇది ఆల్రెడీ సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మేము బేస్డ్ ఆన్ వన్ కంప్లైంట్ క్రైమ్ నెంబర్ 221/2026 రిజిస్టర్ చేశాము. అండర్ సెక్షన్ 318, 316, 339, 351 BNS, అదేవిధంగా సెక్షన్ 5 ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. ఇందులో ఏం చేశారంటే ఎవరు పులుగు మోజేష్ అండ్ సందన లలితాంబిక వీళ్ళిద్దరూ డైరెక్టర్గా చేరి ఆల్మైటీ జెనసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఇనీషియల్గా ఎస్టాబ్లిష్ చేసి పీపుల్ని అట్రాక్ట్ చేయడం జరిగింది. ఏ విధంగా అంటే ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ప్రతి ఇన్వెస్ట్మెంట్కి ఫిక్స్డ్ రిటర్న్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10,000 to 15,000 వరకు మీకు ఇస్తామని చెప్పి పీపుల్ని అట్రాక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు మీటింగ్స్ పెట్టారు, అదేవిధంగా ప్యాంప్లెట్స్ కూడా పంచారు. ఈ కంపెనీలో మా ఇన్వెస్టిగేషన్లో ఏమేమి చూసామంటే అరౌండ్ 40 మెంబర్స్ని ఎంప్లాయీ కూడా జాయిన్ చేసుకున్నారు. వాళ్ళకి ఎవ్రీ మంత్ 20,000 శాలరీ ఇచ్చి ఎవరైనా సరే పీపుల్ ఈ కంపెనీని అప్రోచ్ అయితే త్రూ ఎంప్లాయీస్ వాళ్ళని కన్విన్స్ చేసి ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. మా ఇన్వెస్టిగేషన్లో ఏమని తెలియదంటే టోటల్గా ఒక 7,000 వరకు ఇలాగ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. వర్త్ ఆఫ్ 98 crores చేశారు. ఈ 36/2026 వరకు టోటల్ ఒక 3,000 వరకు ఇన్వెస్ట్మెంట్స్ క్లోజ్ చేశారు. ఇంకా యాజ్ ఆన్ 36/2026 ఒక 88 కోట్ల వరకు పెట్టుబడులు జరుగుతున్నాయి. ఈ 88 కోట్ల కూడా 16 కోట్ల వరకు రిటర్న్ ఇచ్చారు. బట్ ఈ రిమైనింగ్ ఏదైతే అమౌంట్ ఉందో 37 crores 74 lakhs వరకు ఈ మనీ అనేది ఇంకా పీపుల్కి రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఇంకా రిటర్న్ ఇవ్వాలి. ఎవరైతే ఈ మనీ కోల్పోయారో వాళ్ళందరూ కూడా మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఎవిడెన్స్ గ్యాదర్ చేశాము. అదేవిధంగా ఈ కేసులో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక 4 సెల్ ఫోన్స్, ఒక 6 ల్యాప్టాప్స్, ఒక కారు, కొన్ని బాండ్ పేపర్స్ కూడా సీజ్ చేశాము. అండ్ పీపుల్కి అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఎలా అయితే ఫిక్స్డ్ రిటర్న్స్ మీకు ఇస్తామని చెప్పి మిమ్మల్ని వీళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారో రకరకాల కంపెనీస్ పెట్టి వీటి ఎవరికి కూడా మీరు అట్రాక్ట్ అయ్యి మీరు ఎవరు మోసపోవద్దని చూడ మిమ్మల్ని రిక్వెస్ట్. కొద్ది కాలం క్రితం కూడా సర్పవరం PSలోనే వీళ్ళ మీద కేసు నమోదైంది. 50 లక్షల రూపాయలు మమ్మల్ని చీట్ చేశాడంటూ కూడా ఒక వ్యక్తి ఇక్కడ కంప్లైంట్ చేయడం, FIR కూడా నమోదవడం కూడా జరిగింది. సో దానికి సంబంధించి కూడా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు, అమౌంట్ రిటర్న్ ఇచ్చారు అంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఇదేనా సార్ ఇంకేమైనా కేసులు నమోదయ్యాయా? ప్రీవియస్గా ఒక కేసు నమోదయ్యింది. బట్ అది బోత్ ద పార్టీస్ అగ్రీ అయ్యి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకున్నారు. ఆ ఒక్క కేసు తప్ప రిమైనింగ్ ప్రెజెంట్ కేసు 2 కేసెస్ మాత్రమే యాజ్ ఆఫ్ నౌ ఇతని మీద ఉన్నాయి. అందుకు ఎవరైతే ఇలాగ కాంప్రమైజ్ అయితే అగైన్ హీ విల్ కమ్, జైలు నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కంపెనీ పెట్టి పీపుల్ని మోసం చేయడం జరుగుతుంది. ఇలాగ కేసు మీరు పెట్టేటప్పుడు కంపల్సరీగా మీరు పోలీసులతో స్టాండ్ అయ్యి అప్ టు మా కోర్టులో ట్రయల్ అంత వరకు ఉండి వాళ్ళ శిక్ష పడిన వరకు మీరు లోకాదాలత కాంప్రమైజ్ ఉండకుండా ఉంటే మాత్రం కంపల్సరీ వీరు ఎలాంటి వారు బయటకు వచ్చి ఇంకో కంపెనీ పెట్టడానికి ఆలోచిస్తారండి. అంటే సార్ వీళ్ళకి ఇంకా ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా? గత 7 సంవత్సరాల క్రితం వైజాగ్లో కూడా ఇలాగే కంపెనీ స్టార్ట్ చేశారు. సేమ్ ఇక్కడ ఏదైతే జరిగిందో, ఎలా అయితే కస్టమర్స్ని చీట్ చేశారో అక్కడ అదే విధంగా కస్టమర్స్ని చీట్ చేశారు. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత 3 సంవత్సరాల క్రితం కాకినాడలో ఏర్పాటు చేశారంటూ కూడా చెబుతూ ఉన్నారు. మీ ఇన్వెస్టిగేషన్లో ఏంటి? మాకు ఉన్న ఇన్వెస్టిగేషన్ హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. బట్ అది యాక్టివ్లో లేదు. అండ్ రిమైనింగ్ ఏదో అదర్ ప్లేసెస్ లైక్ వైజాగ్ కానీ విజయవాడలో కానీ ఏమైనా ఉన్నాయనే కూడా వీళ్ళు వెరిఫై అనమాట. అలాగే ఇందులో కూడా దాదాపు 20 మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. అందరూ అమ్మాయిలే ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళందరూ కూడా PGలు డిగ్రీలు చేసిన వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళు కూడా బయట కస్టమర్స్ చేత వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, రూరల్ ఏరియాస్లో మీటింగ్స్ పెట్టి మరి లక్షల్లో కోట్లలో కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయించారు అన్న ఆరోపణలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. సో వీళ్ళని కూడా ఇందులో ఏమైనా చేర్చే అవకాశం ఉంటుందంటారా ఈ కేసులో? డెఫినెట్గా ఎవరైతే ఎంప్లాయీస్ వీళ్ళ దగ్గర వర్క్ చేశారు, అదేవిధంగా మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు కొంతమంది పీపుల్ కూడా అటెండ్ అయ్యారు, ఇంపార్టెంట్ పీపుల్ అని చెప్తున్నారు.
ఉన్నారు. వాళ్ళకి కూడా ఎవరైతే ఈ పర్సన్ మోజేస్ ఉన్నాడో వాళ్ళకి మనీ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా అదర్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం అనేది జరిగితే మాత్రం కంపల్సరీ వాళ్ళందరినీ కూడా ఈ కేసుకి లింకప్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, మొత్తానికి ఏదైతే జెన్సిస్ కంపెనీ కాకినాడకు సంబంధించిన ఈ కంపెనీ ఉందో గత 7 ఏళ్ల క్రితం వైజాగ్లో కూడా ఇదే విధంగా ఒక కంపెనీని ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేసిన తర్వాత 3 ఏళ్ల నుంచి ఇక్కడ కొనసాగుతూ ఉంది అదే కంపెనీ. అయితే ఎంతో మంది చేత ఇన్వెస్టర్ల చేత ఇన్వెస్ట్ చేయించుకున్న తర్వాత ఈ కుచ్చు టోపీ పెట్టి కస్టమర్లను మోసం చేసిన ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే కనుక సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి మనందరికీ తెలిసిందే. దీనిలో ప్రధాన నిందితులుగా ఉన్న A1, A2 ఎవరైతే మోజేష్ అలాగే లలితాంబగా వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒకటే చెప్తున్నారు, ఏదైతే అధిక వడ్డీలకు ఆశపడి ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయొద్దంటూ కూడా పోలీసులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. కెమెరా పర్సన్ ఫరీద్తో అనిశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.